ముక్కలుగా చేసి ఇవ్వడం అనేది స్టార్ట్ చేద్దాం. మా సమస్య ఏం లేదు సార్. చెప్పండి. తీర్మానం చేసిన గ్రాంట్ జెడ్పీ గ్రాంట్ మేము సిమెంట్ రోడ్లు వేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు అదొకటి సార్. మా సమావేశం మేము ఎందుకు వస్తున్నాం, ఎందుకు అడుగుతున్నాం, ఇక్కడ మేమన్నా గారగలగాయని వస్తున్నామా? మెటీరియల్ తోలి డిసెంబర్లో తోలినాం సార్. సిమెంట్ ఇసుక ప్రతి ఒక్కటి తోలినాం సార్. దీంట్లోకి ఏమన్నా ఇలువ లేవా మాకు? చూడండి సార్, సిమెంట్ ఇసుక ప్రతి ఒక్కటి సిమెంట్ అన్ని కూడా సెట్ అవుతున్నాయి సార్. మా గ్రాంట్ కదా సార్, మేము ఇంకోటి అడగలేదు కదా. ఎందుకు నిలుపుతున్నారు? ఒక్క ఫోన్ కాల్ వచ్చిందని ఎమ్మెల్యే గారు ఫోన్ కాల్ చేసినారని ఎందుకు సీఈఓ గారు ఆగినారు? మాకేమన్నా ఇలువ లేవా? ఇలువ లేనప్పుడు మేము మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు సార్ మీరు? ఇదొకటి మాకు పరిష్కారం అయిన తర్వాత మీరు మీటింగ్ జరపండి సార్. మేము జెడ్పీటీసీలమా కాదా, మేము ప్రజాప్రతినిధులమా కాదా, మాకు విలువ లేవా, రాజ్యాంగం లేవన్నా మాకు ఇచ్చిన గ్రాంట్కి విలువ లేవా? పుల్లంపేట కాలువను తీసి ఒక విలేజ్ మీదకి పంపించారు. ఉడుమోరుపల్లి అనే విలేజ్లో 40 ఎకరాల అంటి తోట ఆ పారిన నీళ్లతో చెడిపోయింది. ఆడి వరకు కటప్ చేసి కాలువను వదిలేశారు. అది ఏ బ్రాండ్ అడిగితే ఈ గారిని నో శాంక్షన్ అన్నాడు. మనం చేసుకుంటారంట అన్నాడు. దేనికి అగ్రిమెంట్గా ఇన్ని మాట్లాడతారు మా ఎమ్మెల్సీ గారు. వితౌట్ శాంక్షన్ ఎట్టి చేస్తున్నారండి. దానికి చెప్పాలి కదా. మా కర్మ మమ్మల్ని రాయచోట్ల బారేసి ఆణికెట్టపోయి తిరుపతిలో బారేసి మా ఆఫీసర్ ఒక్కరు రాకపోయింది. మేము భగవంతుడు చెప్పినట్టు కావాలి. ఈయన చెప్తే జడ్పీసీఓ వినకపోయా. ఆగిరిలో మండలాలకు వచ్చే గ్రాంట్ల మీద కూడా జడ్పీసీఓ గారు పెత్తనం. మేము ఎందుకు ఇంకా ఎన్నుకోవాలా, ఎన్నుకోవాలని ఆ సబ్జెక్టు అజెండాలో పోతుంది. ఎవరి సంబంధం అది? మీరేనా ఎట్లా అలవ్ చేస్తారు? అది డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ ఇప్పుడు ఏదైనా ఎగ్జిక్యూషన్ అన్న తర్వాత ఏజెన్సీ ఫిక్స్ చేయాలి కదా. ముందు 5 లక్షల లోపు అయితే ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరికైనా ఇస్తాము. జెడ్పీటీసీ గారు నేను తోలినంటే జెడ్పీటీసీ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఎమ్మెల్యేలు శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారా? దానికి కన్సల్ట్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి. ఒక అగ్రిమెంట్లు కాకముందే మీరు ఎట్లా చేస్తారు? వర్క్ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్లు కొల్లకి ఇస్తాంటారు. ప్రొసీడింగ్ వేరు, వర్క్ ఎగ్జిక్యూషన్ వేరు. మొత్తం వర్క్ ఆర్డర్ చేతికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపా లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీనా ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఏమి లేకోకుండానే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలు వర్క్ ప్రొసీడింగ్ వస్తారని మీరు చేస్తామంటే ఎట్లయితే అది ఆ ప్రాక్టీసెస్ కానీ కరెక్ట్ కాదు. కరెక్ట్ సార్ అది కానీ ప్రొసీడింగ్స్కి వాల్యూ లేదా? మీరు ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా అని చెప్పండి. అయితే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చామంటే సరే, వాళ్ళు కాంకర్ దొరుకుతున్నారా, సిమెంట్ దొరుకుతున్నారా, అదే అది మన పక్కన పెడితే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేయండి. అదే కంగారు వాడతారు, నో కంగారు వాడతారు, నో సిమెంట్ వాడతారు, వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇచ్చిన దానికి సంతకం వాల్యూ ఉందా లేదా? మీ సంతకానికి వాల్యూ ఉందా? మీరు క్లియర్గా డేట్ వేసి ఓపెన్ మగారు అని చెప్పి సైన్ చేసి ఇచ్చారు అంటే ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? అంటే ప్రొసీడింగ్స్ వేరు, అగ్రిమెంట్ వేరు. అంటే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అంటే ఏమని ఆ వర్క్ శాంక్షన్ అయినట్టే కదా. మేము దట్స్ వాట్ వి ఆల్వేస్ ఫీల్. ప్రొసీడింగ్స్ అంటే వర్క్ చేసుకోవచ్చో లేదా పక్కన వర్క్ అవుతుందా అనేసి. ఇప్పుడు ఇది అయిపోయినాక అగ్రిమెంట్ కావాలి, అగ్రిమెంట్ అవుతారా, సిమెంట్ వేస్తారు కదా, అంతవరకు శాంక్షన్ కాదంటే కదా. ఈ ప్రొసీడింగ్స్కు వాల్యూ ఉందా లేదా ఒక మాట చెప్పండి. మీరు ఇచ్చే సంతకం పెట్టించిన ప్రొసీడింగ్స్ వాల్యూ ఉందా లేదా? లేదంటే చెప్పేసేయండి, నో ప్రాబ్లం. కరెక్ట్గా చెప్పాలి మీరన్నా. సారీ మేడం, వర్క్ నుంచి ప్రొసీడింగ్స్ అయితే అగ్రిమెంట్ అయిపోయింది చెప్తే ఈ ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళు తోలుకున్నారు అక్కడ. అది మీ క్లారిఫికేషన్. అడగదించి డబ్బులు చేసి ఖర్చు పెడతాడు. నీకు తర్వాత ఎంక్వైరీ చేసుకో, విజిలెన్స్ కంప్లైంట్ చేసుకో. రేపు ఎప్పుడన్నా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకో. కోర్టులో పోయి అడిగితే చెప్తారు రూపానంద రెడ్డి టాటా బిర్లానో కాదు దాన కర్మాలు చేస్తాడు. డబ్బున్నా లేకపోతే ఉన్నాడు కూడా డబ్బులు లేనోడు మేస్త్రి పని చేసుకోవడం 10 రూపాయలు ఇచ్చిపోతాడు ఫిక్స్ గాడికి. నువ్వు 1 రూపాయలు ఉన్నాడు, నువ్వు 100 రూపాయలు నువ్వు బస్ స్టాండ్ లో ఉంటావు. నువ్వు పెద్ద ఉత్తమయ్యాడు అని చెప్తున్నావు. నువ్వు కాలంలో చేయలేదు, కాలం చేసిన వాడిని చెడ్డ పేరు అంటావేంది? స్వామి పని చేసిన వాడిని చెడ్డ పేరు అంటావేంది? మీరు కూర్చోమా, మీరు కూర్చో ముందు. ఏం మీరు పెద్ద వేసి మాట్లాడుతున్నావు? కూర్చో. నువ్వు పెద్ద న్యాయం అన్యాయం చేసినావు అని చెప్పి నిన్న కూడా నీ మీద కేసు పెట్టినారు. నువ్వు ఆక్రమించుకున్నావని. నీ పాపం వల్ల మనిషి నువ్వు కూడా మీరు కూడా నీతులు మాట్లాడుతున్నావు. టాటా బిర్లా మాట్లాడుతున్నావు. డబ్బు లేనివాడు కూడా దాన ధర్మం ఉన్నాడు ఇస్తాడు.
హృదయం ఉన్నోడు ఇస్తాడు, ఆ డబ్బు లేనోడు కూడా దాని పరిస్థితి ఉండాలి. అసలు విషయాలు మర్చిపోతున్నారు. అసలు విషయం మర్చిపోయి అసలు విషయాలు మర్చిపోయి